ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి. నేనైతే ఒక చిన్న మాట చెప్పాలని ఆశ కలిగి ఈ యొక్క వీడియో అయితే మీకు చేస్తున్నాను అన్నమాట. ఏమిటంటే, నేను పనికి వెళ్తాను, ఉదయాన్నే పనికైతే వెళ్తాను. ఆ పని దగ్గర ఒక అక్క అయితే వస్తుంది అనమాట. ఆ అక్కని నేను కింద పరిచి మాట్లాడటం కాదు, కానీ నేను ఆ అక్కకు కూడా ఇదే మాట చెప్పాను అనమాట. మధ్యాహ్నం పూట, శుక్రవారం రోజు మధ్యాహ్నం పూట అన్నానికి లేచినప్పుడు ఆ అక్క అన్నం నేను తిన్నాను అనింది. ఏమక్క ఎందుకు తినవు? ఇప్పుడు మనం కష్టం చేయాలి కదా, పని చేయాలి కదా, ఎందుకు తినవక్క అని చెప్పి నేను అడిగాను. ఈరోజు శుక్రవారము, నేను క్రైస్తవురాలని, దేవుని బిడ్డని. నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి నేను ఇలా పనికి వచ్చాను. ఈరోజంతా కూడా నేను ఏమీ తినను అనింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఈరోజు నువ్వు ఉపవాసమా అని అన్నాను. అవును, నేను ఉపవాసం అని అన్నది. అక్క, అయితే ఉపవాసం ఉన్నప్పుడు పనికి ఎందుకు వచ్చావు? ఇక్కడ పని చేయాలి కదా, పని చేస్తే ఇక్కడ నీరసం వస్తుంది కదా, నీకు ఆహారం లేని దానివల్ల ఇంటికాడ ఉండొచ్చు కదా అని చెప్పి అన్నాను. ఇంటికాడ ఉంటే నాకు బోరు కొట్టద్ది, అందుకని ఉండలేక వచ్చేసాను అన్నది. చూడండి, ఆ అక్కకి నేను ఈ మాట చెప్పాను. ఏమన్నా తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎవరి కోసం ఉపవాసం ఉన్నావు నువ్వు నన్ను అడిగాను. ఎవరి కోసం ఏముంది, ఉపవాసం ఉన్నాను, శుక్రవారం పూట ఉపవాసం ఉన్నాను, ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు అని అన్నది. సరేనక్క, బాగుంది. ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు ఉంటే నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ఇంటికాడ చేరి ప్రార్థన చేయాలి. ఆ సమస్యలు, ఆ బాధలు ఏమిటో దేవుడికి నువ్వు చెప్పాలి. నువ్వు అయి మానేసి పనికొచ్చి పని చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నం లేకుండా ఇక్కడ పని చేసి ఇంటికి వెళ్తే నీరసంగా వస్తుంది, కానీ బాగా లేకుండా వస్తుంది. కానీ నువ్వు ఉపవాసం ఉండిన దానివల్ల నీకేమన్నా ప్రయోజనం ఏమన్నా ఉన్నదా అని చెప్పి నేను అడిగాను. చూడండి, ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది కూడా ఇదే వంతన ఉంటున్నారు క్రైస్తవులలో. ఉపవాసం ఉన్నాము అని పేరుకి అనుకొని నలుగురికి చెప్పుకుంటూ పనికి వెళ్తూ ఇంటికాడ ఉండి కూడా, ఉపవాసం ఉండి ఇంటికాడ ఉండి కూడా దేవునిని కలుసుకోలేనక ఉపవాసాలు అయితే చేస్తున్నారు. ఎందుకండి ఆ ఉపవాసము? దేనికి ఆ ఉపవాసం అని నేను అడుగుతున్నాను. మనము ఉపవాసం ఉన్నప్పుడు మన సమస్యల కోసం, మన ఇబ్బందుల కోసం, మన కష్టాల కోసము, అది ఏ దానికైనా కోసమైనా సరే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన ఆ రోజు కనుక ఆయన కోసం, ఆయన చేసిన త్యాగం కోసం గుర్తు తెచ్చుకోవడానికి ఉపవాసం. అది ఇంటిమేట్ సమస్య అయినా సరే, ఉపవాసం అన్నప్పుడు దేవుడితో మనం గడపాలి కదా, దేవుడితో మనం సందేహంగా ఉండాలి కదా, చదువుచుంటే చదవాలి కదా, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడుకోవాలి, ఆయన సన్నిధిలో మనం గడపాలి కదా. మరి ఆయన సన్నిధిని ఎతకకుండా, ఆయనతో మనం గడపకుండా, ఆయన్ని మన ఇన్నపాములు ఆయనకి తెలియకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోకుండా పనికొస్తే, ఇంటికాడుండి కూడా ప్రార్థన చేసుకోకుండా నిద్రపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే దాన్ని ఉపవాసము అంటారా? అన్నారు కదా. చాలామంది క్రైస్తవులు ఇలాగే నడిపించబడుతున్నారు. చాలా తప్పండి, అలా ఉండకండి. మనము ఒక మాధురి, మనము ఒకరికి మాధురి. దీనివల్ల నువ్వు ఎదుటోళ్ళకి, నీ పక్కనున్న వరకు నువ్వేమి నేర్పిస్తున్నావు? మీరు కూడా అలాగే ఉండండి అనే కదా. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టి నీ కార్యములు ఆయనకి చెప్పినప్పుడు, ఆయన గొప్ప కార్యం నీ జీవితంలో చేసినప్పుడు ఆ కార్యాన్ని ఎదుటివారికి చూపిస్తేనే కదా దేవుడికి మహిమ వస్తుంది. నువ్వు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉంటావు. నేను తప్పుగా మాట్లాడుంటే దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు చాలా బాధేసింది. అలాంటి ఉపవాసాలు మన క్రైస్తవులలో ఎవరు చేయకండి. మనము నిజ దేవుడిని నమ్ముకున్నాము, సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నాము, మంచి దేవుడిని, గొప్ప దేవుడిని, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడంటే దేవుడిని మనం నమ్ముకొని ఉన్నాము. ఉపవాసం ఉన్నప్పుడు ఆయనతో ప్రార్థన చేస్తే, ఆయనతో మాట్లాడి మన సమస్యలు, మన బాధలు, ఇబ్బందులు ఆయనకి చెప్పుకొని ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించాలని మనం ప్రార్థనలు చేసుకోవాలి. కానీ
ఆ రీతిగా ఉపవాసాలుండి పనులకెళ్ళి మీరు అనారోగ్యానికి గురయ్యి మీరు ఇంట్లో సమస్యలు ఎక్కువగా తెచ్చి పెట్టుకోకండి. మాటలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకనంటే నేను ఏదో లైక్ల కోసానికి దానికోసానికి కాదు, కానీ నాకు తప్పనిపించింది ఒక క్రైస్తవురాలుగా మీకు కూడా నేను తెలియపరుస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.